హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపు తప్పిన ఓ కారు ప్రమాదానికి గురవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్పాట్లో చనిపోయారు. ఒకరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని కేర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. బంజారాహిల్స్లో ఒక కారు బీభత్సం సృష్టించింది. కారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ముగ్గురు స్పాట్ డెడ్ అయినటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 4 గంటలకి ఈ సంఘటన జరిగింది. కారు అతి వేగంగా పంజాగుట్ట వైపు వస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి అదుపు తప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక షట్టర్లోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి. ఒకసారి ప్రమాద తీవ్రతను మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముగ్గురు ఇందులో ఉన్నారు. తేజ, నరేన్, అశోక్ అనేటువంటి ముగ్గురు యువకులు. వీళ్ళు ఉప్పల్కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వస్తున్నటువంటి సమయంలో కారు ఒక్కసారిగా అతి వేగంగా ఉంది. వచ్చి ఈ ఏదైతే షట్టర్ ఉందో ఇందులోకి పూర్తిగా ఈ కారిడార్లోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక గోడ ఉంది. ఒక చిన్న గోడ ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా క్రాస్ చేసుకుంటూ దాన్ని ఎక్కడికక్కడ పగలగొడుతూ వెళ్ళినటువంటి పరిస్థితి. కొన్ని మరకలు చూస్తున్నాం. ఇక్కడ ఒక మద్యానికి సంబంధించినటువంటి బాటిల్ డబ్బా ఒకటి కనిపిస్తుంది. కొన్ని గ్లాసెస్ ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్నారా అనేటువంటి అనుమానాలు అయితే బలంగా వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడినటువంటి స్థితిలో వీళ్ళను సమీపంలో ఉన్నటువంటి కేర్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. బట్ అప్పటికి ముగ్గురు చనిపోయినట్టుగా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఉప్పల్కు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా బీటెక్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, రాత్రి ఎటు నుంచి వస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సి ఉంది. రక్తం మరకల్ని మనం చూస్తున్నాం. మొత్తం కారు ఇందులోకి దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. నైట్ ఉదయం తెల్లవారుజామున అవడం వల్ల ఎవరుగా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. సాధారణంగా అయితే పెద్ద ఎత్తున ఉదయం ఇక్కడ జనాలు ఉంటారు. ఒకవేళ జనజీవన కొంచెం యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. కారు పూర్తిగా ఇందులోకి దూసుకొచ్చి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మృతుల సంఖ్య 4 పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం 4 అయితే ఉన్నారు. అందులో ముగ్గురు చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. తీవ్ర గాయాలైన ఆ వ్యక్తికి ఇంకా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి కారును చూద్దాం. మనం చూస్తున్నాం హోండా సిటీ కార్ నంబర్ చూసుకుంటే TS08 EC 1702 ఉప్పల్కు సంబంధించినటువంటి ముగ్గురు స్టూడెంట్స్ ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇంకొక వ్యక్తి తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. అతనికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. కారును ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తాను. కారు లోపల ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా బీటెక్ చదువుకున్నటువంటి స్టూడెంట్స్గా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి వెహికల్ని తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున జరిగింది. నిన్న రాత్రి అంతా వీళ్ళు బయట ఉన్నారు. ఆ తర్వాత మార్నింగ్ వీళ్ళు పంజాగుట్ట నుంచి మనం చూడొచ్చు. జూబ్లీహిల్స్ నుంచి పంజాగుట్ట వెళ్ళేటువంటి రోడ్ ఇది. హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మార్నింగ్ 4 గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగింది. ఒకవేళ తెల్లారు గంటల ఈ సమయంలో 8-9 గంటల తర్వాత జరిగితే మాత్రం చాలా సీరియస్గా దీని పర్యావసనాలు ఉండే ఎక్కువ మంది ఇందులో చనిపోయేటువంటి అవకాశం ఉండేది అని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కలవలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వెహికల్ ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఒక కారు బీభత్సం సృష్టించింది. గతంలో ఇదే ప్రాంతంలో ఒక వెహికల్ ఇలాగే ఢీకొట్టడం వల్ల ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్లో కారు లోపల ఉన్నటువంటి ముగ్గురు స్టూడెంట్స్ చనిపోయారు. అశోక్, నరేన్, అదేవిధంగా తేజ అనేటువంటి ముగ్గురు స్టూడెంట్స్ చనిపోయారు. వీళ్ళు బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు. వీళ్ళతో పాటు ఉన్నటువంటి మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు క్రాంతితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.